అసలు ఇంతకీ పాటలు రాయాలని ఎట్లా అనిపించింది నీకు? పాటలు రాయాలంటే యాక్చువల్లీ ఒక లిరికిస్ట్ ఆల్రెడీ మీకు తెలుసు అదంతా స్టోరీ. దాని ద్వారా అనుకున్నా అంటే మరి నాకు తెలుసు గానీ జనాలకు కూడా తెలవాలి కదా. అది తెలవాలంటే ఒక లిరికిస్ట్ సరిగమపాలో పాత మన ఏంది జడ్జి ఆ స్వామి దగ్గర నేను ఒక 1 year వరకు పని చేసిన. ఆ స్వామి కొంచెము నన్ను బయటకు గెంటేయడం జరిగింది. ఆ స్వామిది అంటే ఆ స్వామి అంటే స్వామి రాస్తుంటే నాకు రాయాలనిపించేది. ఫస్ట్ స్వామిని నేను ఒక ఛాన్స్ అడిగిన, స్వామి మీరు ఒక సాంగ్ రాయండి, నేను ఒక సాంగ్ పాడతానంటే నీ ముఖానికి సాంగ్ అన్నట్టు కొంచెం స్వామి ఏం చేసినట్టే నన్ను ఎగతాళి చేసి మాట్లాడిండు. అప్పుడు నేను చిన్నప్పటి నుంచి దేశభక్తిలో పెరిగిన, దేశభక్తి సంస్థలలో పెరిగిన, నాకు RSS నుంచి వక్తలు కావచ్చు వాళ్ళందరూ చాలా నాకు ఉపన్యాసాలు చాలా అయినా. అప్పుడు నేను కూడా రాయగలుగుతా, ఎందుకు రాయలేనని చెప్పేసి ఒక చిన్న సాంగ్ ఏమని చెప్పని నల్లని కన్నులని అని చెప్పేసి ఒక సాంగ్, ఒక షార్ట్ ఫిల్మ్ లో సాంగ్ రాసిన. సాంగ్ చాలా హిట్ అయిపోయింది. అయితే మా అందరి కోసం కూడా వాడాలిగా పాట. ఏమని చెప్పను నల్లని తన కనులే, ఎంతకి ఆగని వర్షపు తొలకరులే, వైశూని మాటందం ఆహా వైశూని రూపందం ఓహో వైశూయే ఓ అందం లాగే నన్ను ఆ సొగసే. ఈ సాంగ్ రాసిన తర్వాత ఇక దేశభక్తి సాంగ్స్ అట్లాంటి సాంగ్స్ రాస్తున్నాను.